భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనలను రూపుదాలుస్తూ ఏర్పడిన యువజన కాంగ్రెస్ మహిళా విభాగం శక్తి సూపర్ షీ మహిళలు రాజకీయాల్లో రాణించాలని, అలాగే మహిళామణులు స్వయం శక్తితో ముందుకు నడవాలని ఏర్పడిన మహిళా విభాగమైన శక్తి సూపర్ షీకి సంబంధించిన పోస్టర్ను శనివారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జంగా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా శక్తి సూపర్ షీ కోఆర్డినేటర్ గోవింద్ శ్వేతాలింగంతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలకు అన్యాయం జరిగితే శక్తి సూపర్ షీ విభాగం అండగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళల అభ్యున్నత కొరకు నిరంతరం వారు పనిచేస్తారని, అలాంటి మహిళలకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటానని జంగా రాఘవరెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ గోవింద్ శ్వేత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనపై నమ్మకం ఉంచి తనకు కల్పించిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి వారికి ఎల్లవేళలా తోడు ఉంటానని తెలిపారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఆగాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని గోవింద్ శ్వేత తెలిపారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలకు సగభాగం మహిళలు ముందుకు వస్తేనే ఇల్లు ఎట్లా బాగుపడుతుందో దేశం కూడా అట్లా బాగుపడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కూడా శక్తి సూపర్ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం మహిళలకు ఒక గుర్తింపుగా మహిళలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే విధంగా, అన్ని రంగాలలో మహిళలు ముందుండే విధంగా, ముందు నడిచే విధంగా పోవడం కోసం ఈరోజు శ్వేత గారిని ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో, ప్రతి మండలంలో మహిళా యూత్ను చైతన్యపరిచి ఈ యొక్క వింగ్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఇక్కడ పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ముందుకు పోవాలని, మీరంతా కష్టపడాలని చెప్పి శ్వేత ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కమిటీ వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.